అలాగే మీరొక డైటీషియన్‌గా మన ఒక హెల్తీ లైఫ్ స్టైల్‌కి ఎటువంటి డైట్ ఫాలో అవ్వాలని చెప్తారు? సో, మన పెద్దవాళ్ళు మనకి ఏదైతే నేర్పిచ్చారో అది మనం ఫాలో అయితే చాలు. అండ్ మనం అది ఇప్పుడు మన జనరేషన్‌కి తీసుకోవడం కష్టంగా ఉంది గాబట్టి, మనం ఒక ప్లేట్‌ని అమర్చుకుంటే, మనం తీసుకునే ఆహారం ఒక ప్లేట్‌లో పెట్టుకుంటే, దాంట్లో సగభాగం ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పెట్టుకోవాలి. ఇంకొక సగంలో సగము మనము ప్రోటీన్ పెట్టుకోవాలి. ఇంకొక పార్ట్‌లో మనం ఆ 25% కార్బోహైడ్రేట్స్ ప్లాన్ జేయాలనమాట. సో, ఇది కొంచెం ఈజీ అవుతుంది మనకు ప్లాన్ చేసుకోవడానికి. ఓకే. నిజంగా చాలామంది రైస్ పూర్తిగా అవాయిడ్ చేయమంటారు. అది కరెక్టేనా? కాదు. కరెక్ట్ కాదండి. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్, రైస్ అంటే మన కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అనేది మనము కార్బోహైడ్రేట్స్‌లో 2 టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. రైస్ అనేది సింపుల్ కింద వస్తుంది. కాంప్లెక్స్ అంటే మన మిల్లెట్స్, ఓట్స్ ఇట్లాంటివి మనకి కాంప్లెక్స్‌లో వస్తాయి. సో, మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్‌ని చూజ్ చేసుకోవడం బెటర్ ఆప్షన్ అనమాట. అండ్ మనము యాజ్ సౌత్ ఇండియన్స్ మన బాడీ అండ్ మన జెనెటిక్స్ ఆల్రెడీ మన రైస్‌కి అలవాటు పడిపోయాయి. ఈరోజు వచ్చి మీరు రైస్ తినద్దు, చపాతీ తినండి, లేకపోతే ఇంకొకటి తినండి అంటే కరెక్ట్ కాదు. రైస్ తినచ్చు, కానీ మోడరేషన్‌లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏం తీసుకుంటున్నారు, ఎంత తీసుకుంటున్నారు, ఏ టైంలో తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు చాలా వరకు జిమ్‌లకి వెళ్ళిపోతున్నారు. అక్కడ ప్రోటీన్ చెప్తున్నారు. ఆ ప్రోటీన్ ఇష్టం వచ్చినట్లు ప్రోటీన్ తీసుకుంటున్నారు. సో, అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం చూస్తాము. సో, ప్రోటీన్ ఎప్పుడు కూడా 0.8 టు 1.2 గ్రామ్స్ అనేది ఉంటుంది. సో, దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. అది కూడా ఆ వ్యక్తి సెడెంటరీ లైఫ్ స్టైల్‌లో ఉన్నాడా, మోడరేట్ లైఫ్ స్టైల్ ఉందా, హెవీగా వర్క్ చేస్తున్నారా, దాన్ని బట్టి మనం ప్రోటీన్ డిసైడ్ చేయాలి. లేదు వాళ్ళకి ఏదైనా హెల్త్ కండిషన్ ఉందా, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ ఉందా, వాళ్ళకి కొంచెం మనము ప్రోటీన్ తగ్గిస్తాము. సో, ఇట్లాగా వాళ్ళకి హెల్త్ కండిషన్‌ని బట్టి వాళ్ళు ప్రోటీన్ డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళకంత వాళ్ళు ప్రోటీన్ పౌడర్స్ వేసుకోవడము, లేకపోతే ఇప్పుడు నేను 0.8 టు 1.2 చెప్పాను. 2 గ్రామ్స్ పర్ కేజీ తీసేసుకుంటున్నారు. అది అస్సలు కరెక్ట్ కాదు. అట్లాగా ఒక అడ్వైస్ తీసుకోవడం బెటర్ అనమాట. ఓకే. అలాగే ఇప్పుడు వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. నాన్ వెజిటేరియన్స్ అంటే ఆల్మోస్ట్ అన్నీ తింటూ ఉంటారు. కానీ వెజిటేరియన్స్ ఏమనుకుంటారు, మేము హెల్తీ ఫుడ్ తినట్లేదేమో అనుకుంటారు. అంటే మాకు వెజ్‌లో అంత హెల్తీ ఫుడ్ ఏం లేదేమో, నాన్ వెజ్‌లో ఉన్నంత ప్రోటీన్ మాకు దొరకదేమో అనుకుంటారు. అసలు వెజిటేరియన్స్ ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్ కోసం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? సో, అది ఒక అపోహ మాత్రమే. వెజిటేరియన్స్‌కి మనకి ప్రోటీన్ తక్కువ అవుతుంది అనే అపోహ మాత్రమే. ఎప్పుడైతే మనము రైస్‌ని, దాల్‌ని మిక్స్ చేస్తామో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ అమినో యాసిడ్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. మనకి నాన్ వెజ్‌లో చికెన్‌లో 9 అమినో యాసిడ్స్ దొరికాయంటే రైస్‌లో ఒకటి తక్కువ ఉంటుంది, దాల్‌లో ఒకటి తక్కువ ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్, ప్రోటీన్ 2 మిక్స్ చేస్తామో అప్పుడు మనకు కావాల్సిన అమినో యాసిడ్స్ మొత్తం దొరుకుతాయి. సో, మన డైట్‌ని ప్రోటీన్‌లో అలా ప్లాన్ చేసుకోవాలి. ఉత్త రైస్ తిన్నామనుకోండి డెఫినెట్‌గా తగ్గిపోతుంది. సో, రైస్ ప్లస్ ప్రోటీన్. అలాగే మనము మన బ్రేక్‌ఫాస్ట్, సౌత్ ఇండియన్ బ్రేక్‌ఫాస్ట్ చాలా మంచి బ్రేక్‌ఫాస్ట్ లైక్ ఇడ్లీ విత్ సాంబార్. సో, అక్కడ కూడా మనకి కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. సో, ఇట్లా మనం ప్లాన్ చేసుకోవాలి. దాల్, మష్రూమ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ పల్సెస్, రాజ్మా, చనా ఇవన్నీ కూడా మనం డైట్‌లో ఉండేటట్లు చూసుకుంటే ప్రోటీన్ డెఫిషియెంటీ ఏమీ ఉండదు. ఓకే.